ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు కలుగునుగాక. గడిచిన కాలము దేవుని మహాకృప మనల్ని కాపాడి బలపరిచి నడిపించింది. ఈ ఉదయకాలం కూడా ఒక నూతనమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలని దేవుడు మన గురించి గొప్ప ఆశ కలిగి ఉన్నారు. మన జీవితంలో ఎన్నోసార్లు మన ఆశీర్వాదం కోల్పోయిన వారిగా, దీవెన దొంగిలించబడిన వారిగా కనిపించాము. కారణం సాతాను, వాడి దూతలు మన ఆశీర్వాదమును దీవెనను సహించలేరు. మొర్దెకై జీవితాన్ని మనం పరిశీలిస్తే దేవునికి మాత్రమే తలదించేవాడిగా, ఏ మనుష్యునికి లొంగనివాడిగా కనిపిస్తాడు. సాతాను చూచి ఊరుకుంటాడా? వాడి దూతలను పంపించి హామానుని రేపి మరణశాసనాన్ని పుట్టించాడు. కానీ దేవుని ఉన్నతమైన ప్రణాళిక ముందుగానే ప్రభు సిద్ధపరిచి ఆ కోటలోనే ఎస్తేరును రాణిగా ఉంచి ఆయన ప్రణాళికను, ఉద్దేశమును, సంకల్పమును నెరవేర్చుకున్నట్టుకు ఆయన ముందుగానే తన ప్రణాళికను సిద్ధపరిచి ఉంచాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఎడబాయడు. మన గురించి చాలా దూరం ముందుగానే ఆలోచించి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు జరిగిన మోసాన్ని బట్టి, ఈరోజు పడిపోయిన స్థితిని బట్టి నీవు నేను ఆగిపోకూడదు. వందల వేల మంది హామానులు లేచి వచ్చిన మన విశ్వాసమును మనం కోల్పోకుండా ప్రభు వైపు చూస్తూ, ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన ఉన్నతమైన స్థానాన్ని అందుకునే వరకు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు అని ఈ ఉదయకాలం మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనము. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. దేవునికి స్తోత్రం. మనుషులు ఎన్నో కపటోపాయములు చేసినప్పటికీ, మనుషుల యొక్క ఆలోచనలు ఎంతగానో విస్తరించి శాసనాలు పుట్టించినప్పటికీ వారిని దాచి కాపాడే దేవుడు మనతో ఉన్నాడు. నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఇప్పటికైనా శరీరమునకు, మానవ ఆలోచనకు అవకాశమునియక మనల్ని నిత్యము ఆయన సన్నిధిలో కాపాడగలిగిన దేవుణ్ణి, దాచిపెడుతున్న దేవుణ్ణి మనం విడిచిపెట్టక ఈ దినము, ఈ ఉదయకాలం ఒక తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదములు నేను కోల్పోకుండా, సాతాను వాడి దూతల యొక్క శక్తి ప్రభావాలకు లొంగిపోకుండా, ఇక మీదట మెలకువగలిగిన ఒక యుద్ధాన్ని, విశ్వాసంతో కూడిన ఒక డాలుని కలిగి నా జీవిత కాలంలో నీవు నాకు ఇచ్చిన ప్రతి నూతనమైన ఆశీర్వాదమును కాపాడుకున్నట్టుకు నన్ను సిద్ధపరిచి బలపరిచి నాతో మాట్లాడిన మా దేవా, నా తీర్మానాన్ని బలపరచండి. నాతో మీరుండండి. నన్ను బలపరిచి నడిపించండి. నీ కృపను కలిగి ఉన్నతమైన స్థానంలోకి నేను వెళ్ళటానికి నాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.